అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్స్, చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. నూతన సంవత్సరం వచ్చింది, జనవరి 1 వచ్చింది, కానీ నిరుద్యోగ యువతకు మాత్రం జాబ్ క్యాలెండర్ రాలేదు. 2024 ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా యువగలం అనే పేరుతో పాదయాత్ర చేశాడు నారా లోకేష్. దాంట్లో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా ఆ రోజు చెప్పిన మాట ఏంది? మీకు 5 జనవరి 1 ఇచ్చారు, ఇప్పుడు 2 జనవరి 1 వెళ్ళిపోయినాయి. మరి వేర్ ఇస్ ద జాబ్ క్యాలెండర్? జాబ్ క్యాలెండర్ ఎక్కడ నారా లోకేష్? జాబులు ఇవ్వకపోతే జాబులు ఇచ్చేంత వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారు మీరు. మరి ఆ నిరుద్యోగ భృతి ఎక్కడ? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఇది నిరుద్యోగులకు మీరు పొడిచినటువంటి వెన్నుపోటు కాదా? మీరు చేసిన ద్రోహం కాదా? ఈ 18 నెలల కాలంలో ఉద్యోగాల సంగతి, జాబ్ క్యాలెండర్ సంగతి దేవుడెరుగు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వదిలేశారు. ఉన్న ఉద్యోగాలను కూడా బీకేసి వాళ్ళని 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాలంటీర్లకు 5,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే 10,000 ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాడుకొని ఓట్లు వేయించుకున్నారు. గెలవగానే వాళ్ళని పక్కకి తరిమేశారు. 2,50,000 మందికి ఉపాధి లేకుండా బయటికి తరిమేశారు. 15,000 మంది బేవరేజ్ కార్పొరేషన్లో పనిచేసేటువంటి వ్యక్తుల్ని బయటికి తరిమేశారు. ఇది కాదా నిజమైన ద్రోహం, నిజమైన వెన్నుపోటు? జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు లేవు, నిరుద్యోగ